మురళీమోహన్ కాటం విజయనగరం నుంచి 16 సంవత్సరాలుగా ఈయన సీనియర్ పిరమిడ్ మాస్టర్. 5 బుక్స్ ట్రాన్స్లేట్ చేశారు. పత్రిజీ ఎప్పుడు చెప్తారు, స్వాధ్యాయంలో ఇంపార్టెంట్ మనం బుక్స్ చదవడం ఒకటైతే ఒక బుక్ రాయగలగడం అనేది చాలా చాలా ఎంతో సాధన ఉండి వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానం ఉన్నప్పుడే ఒక బుక్ని రాయాలన్నా ట్రాన్స్లేట్ చేయాలన్నా సాధ్యం. వారు ఒకటి కాదు 5 పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారు. సో ఒకసారి మనం గట్టిగా మురళీమోహన్ కాటం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నా ఆత్మ సేతు విజ్ఞానం బుక్కు, అలాగే ధ్యానం 144 సాధనాలు ఓషో గారి బుక్కు, చైతన్యం ఓరియన్ బుక్కు, ఏంజల్స్ బుక్ మీ అందరూ చదివారా? ఎంతమంది చదివారండి ఏంజల్స్ బుక్? ఓ గుడ్ నెంబర్. చాలా చాలా బాగుంటుంది ఏంజల్స్ బుక్, అందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. అలాగే అహం బ్రహ్మాష్మి ఐ యామ్ గాడ్ అనే బుక్ రాశారు. వారి సందేశం తెలుసుకుందాం. మాస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మేడం గారు ఆల్రెడీ చెప్పారు నా బుక్స్ గురించి. ఈరోజు అన్ని పుస్తకాల్లో ఏంజల్స్ గురించి మనం ప్రధానంగా తెలుసుకుందాం. సో ఓకే, ఏంజల్స్ ఆల్రెడీ మేడం గారు అడిగారు ఎంతమంది ఏంజల్స్ చదివారు, ఏంజల్స్తో ఆల్రెడీ టచ్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు. వావ్ గ్రేట్. చాలా వరకు కూడా తెలిసింది ఏంజల్స్ గురించి. గ్రేట్. సో ఏంజల్స్ అంటే ఎవరు, ఏంటి అనే విషయాల గురించి మనం కాసేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఏంజల్స్ అంటే ఎవరు అంటే కాంతి స్వరూపులు. వాళ్ళు భగవంతునికి మనకి మధ్యలో ఒక మీడియేటర్స్ లాగా అనమాట, ఒక పోస్ట్ మ్యాన్ లాగా అనమాట. మనకి చాలా చాలా అవసరతలు ఉంటాయి. మనం ఫిజికల్ లైఫ్లో ఉన్నాం, మన స్పిరిచువల్ లైఫ్లో కూడా జర్నీ చేస్తున్నాం. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఎన్నెన్నో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ కోసం మనం ఏంజల్స్ యొక్క సహాయాన్ని మనం తీసుకోవచ్చు. సో వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏంజల్స్. వాళ్ళని ఎలా మనం ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా కలవాలి అంటే మనం అడగాలన్నమాట. ప్రతి మనిషికి ఫ్రీ విల్ అనేది ఉంటుంది. అందువలన ఫ్రీ విల్ అనే నియమాన్ని వాళ్ళు పాటిస్తారు కనుక మనం అడిగితేనే ఏంజల్స్ మనకి సహాయం చేస్తారు, మనం అడిగితేనే ఏంజల్స్ మనతో కనెక్ట్ అవుతారు. అందువలన మనం ఎప్పుడైతే ఏంజల్స్తో కనెక్ట్ అవ్వాలని ఆశపడతామో వాళ్ళకి సందేశం పంపడం ద్వారా ఆ సందేశం ఎలా ఉంటుంది, మన మనసులో అనుకుంటే చాలు ఏంజల్స్ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అని అంటే ఆ సందేశం వాళ్ళు తీసుకొని మనతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారనమాట. మనిషి జన్మ తీసుకున్నప్పటి నుంచి, మానవ జన్మ తీసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళు మనకి తోడుగా ఉంటారు. అంటిల్ మనం గుర్తించకపోతే వాళ్ళు మనకు తెలియదు, అంతే. వాళ్ళు ఉన్నారా లేదా, ఆ ఎనర్జీ మనతో ఉందా, పాజిటివ్ ఎనర్జీ మనకు సహాయం చేస్తున్నారా లేదా కూడా మనకు తెలియదు. అలా మన చుట్టూ ఎన్నెన్నో పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. మనం ఐడెంటిఫై చేయకపోతే వాటిని మనం గుర్తించలేం. కొన్ని ఇప్పుడే మన చుట్టుపక్కల కూడా ఎన్నో ఎనర్జీస్ ఉన్నాయి. వాటిని మనం ఐడెంటిఫై చేయకుండానే మనం యూజ్ చేస్తున్నాం. ఆ ఎనర్జీస్ ఏంటో మేము చెప్పనా? మీరు యూజ్ చేసిన మొబైల్ ఈ ఏరియాలో ఏంటో చుట్టుపక్కల జియో కానీ, ఒక ఐడియా కానీ, ఎయిర్టెల్ కానీ సిగ్నల్స్ అన్నీ ఉన్నాయి, బట్ మనకు కనపడు. బట్ అవన్నీ కూడా మన మొబైల్స్కి వచ్చి కనెక్ట్ అయ్యి మనకి రింగ్ వినిపిస్తున్నాయి, మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం, కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఏంటంటే మనకు కనపడిన ఎనర్జీస్ ఎన్నో ఉన్నాయి. అలాగే ఏంజల్స్ కూడా మనతోనే ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు. మనిషి జన్మ తీసుకున్నప్పటి నుంచి కూడా 2 గార్డియన్ ఏంజల్స్ మనకి రక్షకులుగా ఉంటారు. ఇప్పుడు ఈ క్షణం కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా 2 గార్డియన్ ఏంజల్స్ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఎవరైతే గుర్తించగలరో వాళ్ళకి కనిపిస్తారు, వాళ్ళకి వినిపిస్తారు, వాళ్ళకి అనిపిస్తారు. ఓకే, సో వీళ్ళు ఏంటి అంటే ఎలా ఉంటారంటే తల్లిదండ్రులలాగా 2 ఉంటారనమాట. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి ఒకరు ఏం చేస్తారంటే తల్లిలాగా సంరక్షిస్తారనమాట. వేళకు అన్నం తింటున్నావా లేదా, హెల్త్ సరిగ్గా చూసుకుంటున్నావా లేదా, ఎలా ఉన్న మానసిక స్థితి ఎలా ఉంది, భౌతికంగా ఎలాగా జీవిస్తున్నావు, ఆధ్యాత్మికంగా ఎలా జీవిస్తున్నావు, 2 బ్యాలెన్స్ చేస్తున్నావా లేదా అనే విషయాల కోసం ఆ సంరక్షణను మీకు అందించే ఒక గార్డియన్ ఏంజల్, ఒక తల్లిలాగా మీకు సంరక్షిస్తారనమాట. రెండో గార్డియన్ ఏంజల్ ఏంటంటే ఒక తండ్రిలాగా మిమ్మల్ని సంరక్షిస్తారు. అది ఎలా అంటే మనకి ధైర్యంగా ఉండడానికి, ఏదైనా విషయంలో ఉత్సాహంగా ముందుకు అడుగు వేయటానికి, ఇట్లా మన ఏ విషయంలో భయపడుతూ ఉంటే మనకు సపోర్ట్ చేయటానికి అలా మరొక గార్డియన్ ఏంజల్ మనకి చాలా సహాయం చేస్తారు. సో వీళ్ళంతా కూడా ఎప్పుడూ మనం రక్షిస్తూనే ఉంటారు. మనం ఎప్పుడైతే బాగా దగ్గరగా వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తామో అప్పుడు వాళ్ళు మరింతగా మనతో కమ్యూనికేట్ చేస్తారు. ఏంజల్స్ మనతో కమ్యూనికేట్ చేస్తారని అంటున్నాను కదా, ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు, కనిపిస్తారా అని అంటున్నారు. మన ఎనర్జీస్ లెవెల్స్ పెరిగితే, మన ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరిగితే మనకు కనిపిస్తారు కూడా. ధ్యానంలో కనిపిస్తారు, మనకి ధ్యానంలో కానీ డ్రీమ్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని సందేశాలను అందిస్తూ ఉంటారు మనకి.
కొన్ని సిగ్నల్స్ కానీ కొన్ని సూచికలు కానీ అందిస్తూ ఉంటారు. ఏంటి అంటే అర్థం, మేము మీతో ఉన్నాము అని తెలియజేసే సూచికలు అన్నమాట. అవి ఏంటి అంటే, మీకు ఎక్కడైనా ఫెదర్స్ కనిపిస్తూ ఉన్నాయనుకుంటే, అంటే ఈకలు, పక్షి యొక్క ఈకలు కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏమిటి అంటే, ఏంజల్స్ మీకు అక్కడ ఉన్నారు, మీకు రక్షించడానికి, మీకు ప్రేమను అందివ్వడానికి, మీ పక్కనే వాళ్ళు ఉన్నారు అని తెలియజేసే సందేశం అవి. మీకు ఎక్కడైనా సడన్గా కాయిన్స్ కనిపించినా కూడా, ఆ కాయిన్స్ కనిపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఏంజల్స్ మీ దగ్గర అక్కడ ఉన్నారని. ఒక మంచి అందమైన మ్యూజిక్ వినిపిస్తున్నా, మీలో మంచి ఫీలింగ్, భావన కనిపించినా దానికి అర్థం ఏంటి అంటే ఏంజల్స్ అక్కడ ఉన్నారు అని అర్థం అన్నమాట. సో ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయాలని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అదే పని, అంతకన్నా వేరే పని ఏం లేదు. ఏంటంటే మనకి సహాయం చేయటమే వారి పని అన్నమాట. వాళ్ళకి అనంతమైన ప్రేమకు ప్రతిరూపాలు వాళ్ళు. ఎప్పుడైతే మనం ఒక ప్రేమ అనే వర్డ్ యూజ్ చేస్తామో వెంటనే ఒక ఏంజల్ జన్మిస్తుంది అంట. అంత అద్భుతమైన ఏంజల్స్ వాళ్ళు. అంటే ప్రేమకు ప్రతిరూపమే ఆ ఏంజల్స్ అన్నమాట. ఏంజల్స్ అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, అంటే మనలాంటి వాళ్ళకి భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎన్నో విషయాల్లో సహాయం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆత్మ ఎదుగుదల పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు. అంటే మన ఉన్నత స్థితి కోసం వాళ్ళు కష్టపడడం వల్ల, కష్టపడడం అంటే ఇందులో కష్టమే ఉండదు, వాళ్ళు చేయడమే వాళ్ళకి ఇష్టం. సో మనకి సహాయం చేయడం వల్ల వాళ్ళ ఆత్మ ఉన్నతి ఎదుగుతారు, మన ఉన్నతి కూడా ఎదగడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఏంజల్స్ యొక్క సహాయాన్ని మనం పొందవచ్చును. నేను మీకు ఇప్పుడు చెప్పాను, ఏంజల్స్ కొన్ని సూచికలు విడిచిపెడతారు మనతో కమ్యూనికేట్ చేయడానికి. కొన్ని ఇప్పుడు ఫెదర్స్ అని కానీ ఇట్లా మీకు చెప్పాను కదా, ఇలా ఇందులోనే ఏంజల్ నెంబర్స్ అని ఒక ప్రధానంగా చెప్పుకుంటారు. ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటంటే, మనకి రెగ్యులర్గా ఒక్కొక్క నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 0 కావచ్చు. అలా ప్రతి నెంబర్ కూడా రిపీటెడ్గా మనకు కనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే ఏంజల్ మీతో మాట్లాడుతున్నారు, మీతో కమ్యూనికేట్ చేస్తున్నారు అని అర్థం. ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, ఏంజల్స్ తమ సందేశాన్ని ఇచ్చేటప్పుడు ఒక కోడ్ లాంగ్వేజ్ ఇస్తారు. మనకి రెగ్యులర్గా మనకి ఒకటి అస్తమానం మనకు కనిపించింది అంటే మనకి ఒక మొబైల్ నెంబర్ చూసామనుకోండి, ఎవరైనా మనకు మొబైల్ నెంబర్ ఇస్తారు, ఆ మొబైల్ నెంబర్ చివరిలో 1111 కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ వన్స్ కనిపిస్తున్నాయి, ఇదేంటి ఇన్ని వన్స్ ఉన్నాయి అని అనుకోవచ్చు. మనం చూస్తుంటాం బైక్స్ వెనకాతల నెంబర్ ప్లేట్స్ ఉంటాయి, అవి ఎక్కువగా 11 కనిపించవచ్చు. కారు యొక్క వెనకాతల నెంబర్ ప్లేట్లో కానీ, లేకపోతే మన మొబైల్లో ఒకసారి చూస్తూ ఉంటాం, అనుకోకుండా ఉదయం 11 గంటల 11 నిమిషాలు మనం చూస్తూ ఉంటాం, ఇదేంటిది ఇన్నిసార్లు ఒకసారి 11 కనిపిస్తుంది, 1 రెగ్యులర్గా కనిపిస్తుంది ఏంటి అని మనం భావించవచ్చు. అలాగే 1 అని కావచ్చు, మిగిలిన నెంబర్స్ అనే కావచ్చు. అలా 1 ఎక్కువగా కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే, 1111 కనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే 2 ద్వారాలు మీకు ఒక ఆపర్చునిటీ తెరిచి ఉన్నాయి అని చెప్పే సందేశం, సూచిక. అంటే ఇట్లా ఓపెన్ అయినట్టుగా అనమాట 2 డోర్స్. సో అలాగ వాళ్ళు సందేశం ఇస్తారు. అట్ ద సేమ్ టైం 11 కానీ 111 కానీ కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే, మీరు ఈ క్షణంలో పాజిటివ్గా ఉండండి, ఏదైతే ఆలోచిస్తున్నారో అది అయి తీరుతుంది అనే సందేశాన్ని ఇస్తారు. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే, వీలైతే ధ్యానం చేయండి, లేదంటే ఖచ్చితంగా పాజిటివ్ ఆలోచనలతో ఉండండి అనమాట. ఎందుకంటే యద్భావం తద్భవతి కదా. అందువల్ల ఆ టైంలో మీరు ఏ వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారో అది మేనిఫెస్ట్ అవుతుందని తెలియజేసే సందేశం అనమాట. 11s కానీ 111s కానీ రెగ్యులర్గా కనిపిస్తున్నాయంటే ఆ టైంలో ఎరుకుతూ ఉండి ఆ సందేశం ప్రకారం మీరు నడుచుకోండి. ఇకపోతే 2 మీకు అస్తమానం కనిపిస్తుంది అంటే ఏంటి అర్థం ఏంటంటే, మీరు ఎన్నో భౌతిక ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో కొన్ని ఒడిదుడుకుల్లో ఫెయిల్ అవుతూ ఉన్నారనుకోండి, ఆ టైంలో మీకు 222 222 2222 అయినా కనిపించిందంటే అర్థం ఏంటంటే, విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా ఈసారి మీరు సక్సెస్ అవుతారు అని తెలియజేసే ఏంజల్స్ సూచిక అది. సో అందువల్ల హోప్ పెట్టుకోకండి, డెఫినెట్గా ఈసారి అటెంప్ట్ చేయండి. ఎప్పుడైతే 2 కనిపించిందో రెగ్యులర్గా ఆ టైంలో మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మరొకసారి దాన్ని ఒకసారి అనాలిసిస్ చేసి ఎందుకు ఇది ఫెయిల్ అవుతున్నాను అని ఒకసారి రీచెక్ చేసుకొని మళ్ళీ అటెంప్ట్ చేయండి, డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది అని తెలియజెప్పే ఏంజల్స్ యొక్క సూచన. సో ఇకపోతే 3 కనిపిస్తుంది అంటే 333 కనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే, ఆస్ట్రల్ మాస్టర్స్, జీసస్ లాంటి మాస్టర్స్ మీతో ఉన్నారు ఈ క్షణాన అని అర్థం. సో వాళ్ళ సపోర్ట్తో మరింత ముందుగా, మరింత కాన్ఫిడెంట్గా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మరింతగా ముందుకు వెళ్ళొచ్చు. సో ఇకపోతే 4 రెగ్యులర్గా కనిపిస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే, ఏంజిల్స్ మీతోనే ఉన్నారు ఆ క్షణాన.
ఎప్పుడైతే మీకు ఆ 4 రెగ్యులర్గా కనిపిస్తుందో ఆ క్షణాన ఏంజల్స్ మీతోనే ఉన్నారు. సో క్యారీ ఆన్, గో హెడ్ అని చెప్పి వాళ్ళు ఇచ్చే సందేశం అన్నమాట. సో ఆ ఏంజల్స్ మనతో ఉన్నారని అంత స్పష్టంగా వాళ్ళు చెప్పినప్పుడు మనం మరింత కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్ళి ఆ పనిని మనం చక్కబెట్టుకోవచ్చు అనమాట. ఇకపోతే ఫైర్ మనకి రెగ్యులర్గా కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే ఒక పాజిటివ్ సైన్ మీకు ఉంది, ఫ్యూచర్లో మీకు ఒక పెద్ద పాజిటివ్ ఒక పని జరగబోతుంది అని చెప్పే ఏంజల్స్ యొక్క సందేశం అన్నమాట. అందువలన జాగ్రత్తగా ఎప్పుడైతే 5 కనిపిస్తూ ఉందన్నమాట, మీరు ఆ దృష్టిలో పెట్టుకొని మంచి పాజిటివ్ అనేది ముందుకుంది అనేది ముందడుగు వేస్తే మీకు మంచి జరగడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. ఇకపోతే 6 మీకు రెగ్యులర్గా కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే ఏమైనా పని చేస్తున్నప్పుడు బెరుకుగా ఉండొచ్చు, భయం అనిపించవచ్చు. ఆ టైంలో 6 కనిపించింది అనుకోండి, 66666 అలా. సో దానికి అర్థం ఏంటి అంటే మీరు ఏదైతే విషయాలు ఉన్నాయో అంటే ఇవి చేయాలి అవి చేయాలి ఇలాగా అవన్నీ కూడా భగవంతునికి విడిచిపెట్టేసేయండి, సృష్టికర్తకి విడిచిపెట్టేసేయండి, మీ పూర్ణాత్మకి విడిచిపెట్టేసేయండి అని చెప్పే సందేశమే 6666 అనమాట. సో వాళ్ళకి విడిచిపెట్టేసి మీరు ఏదైతే చేయాల్సి ఉందో అది చేయండి అంతే. మీకు మిగిలినంతా కూడా ఫలితం వాళ్ళకి అప్పచెప్పేశారనుకో ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పే ఏంజల్స్ యొక్క సందేశం. తర్వాత 7 రెగ్యులర్గా మీరు కనిపించింది అంటే అర్థం ఏమిటి అంటే మీరు ఏదైనా పని చేయడానికి వెళ్తూ ఉంటారు, కొత్త జాబ్లో జాయిన్ అవుతూ ఉండొచ్చు, ఒక కొత్త ఫ్రెండ్ మీకు పరిచయం అవ్వచ్చు, ఒక మార్గంలో మీరు నడుస్తూ ఉండొచ్చు. ఆ టైంలో 7 రెగ్యులర్గా మీకు కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే మీరు వెళ్తున్న ప్రయాణం చేస్తున్న ఆ మార్గం సరైన మార్గం అని తెలియజెప్పే ఏంజల్ యొక్క సూచన అనమాట. సో హ్యాపీగా మీరు ఆ వేలో మీరు నడిచేయచ్చు అనమాట, ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఏంజల్స్ ఇచ్చిన సందేశం ఇన్నాళ్ళు కనిపించిన 7 ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే మీరు వెళ్తున్న మార్గం కరెక్టే అని తెలియజెప్పే ఏంజల్ యొక్క సూచిక అది. సో తర్వాత 8 విషయానికి వస్తే 8 మీకు రెగ్యులర్గా కనిపిస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే అబండెన్స్, మీకు త్వరలోనే సమృద్ధి రాబోతుంది అని. సమృద్ధి అంటే నాట్ ఓన్లీ ధనం కాదు, అన్నీని అన్నమాట, అన్నీ మనకు అందుబాటులో ఉండడం ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ. సో ఇవన్నీ మనకి అందుబాటులోకి వస్తున్నాయి, భవిష్యత్తులో అతి త్వరలో వస్తున్నాయి అని చెప్పే సందేశమే 888888 అనమాట. సో 9 మీకు రెగ్యులర్గా కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే స్పిరిచువల్గా మీరు అభివృద్ధి చెందబోతున్నారు అని చెప్పే సూచిక 9 అనమాట. సో అట్లా మీకు ఎన్నెన్నో సందేశాలని ఏంజల్స్ మనతో కమ్యూనికేట్ చేయాలని చాలా చూస్తూ ఉంటాయి. మనకి బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే రెక్కలతో ఉన్న పక్షులు కనిపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఏంజల్స్ మనతో ఉన్నారు, మనతో కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం అన్నమాట. ఇకపోతే 0 అంటే ఏంటి అంటే ఏ టైంలో ఇక రెగ్యులర్గా మనకు 0 కనిపిస్తూ ఉండే అంటే అర్థం ఏంటంటే మన పూర్ణాత్మతో ఆ క్షణాన మనం కనెక్ట్ అయి ఉన్నామని అర్థం అన్నమాట. సో ఆ టైంలో మీరు ఎక్కువగా 0s కనిపిస్తున్నాయంటే వీలైతే ధ్యానంలో కూర్చోండి, లేదంటే ఎరుక స్థితిలో ఉండండి, పూర్ణాత్మతో కనెక్ట్ అవుతున్నానే భావనతో ఉండండి. అప్పుడు మీకు చాలా అద్భుతంగా ఛానలైజ్ చేయగలరనమాట ఏంజల్స్తో కానీ మీ పూర్ణాత్మతో కానీ మీ హయ్యర్ మాస్టర్స్తో కానీ. సో ఇలాగా ఈ ఏంజల్స్ ఇచ్చే సూచికల్లో ఈ నెంబర్స్ విషయంలో ఇలా ఉన్నాయన్నమాట. ఇకపోతే ఈ ఏంజల్స్లో చాలామంది ఆర్కేంజల్స్ ఉన్నారు. ఏంజల్స్ కన్నా పెద్దవాళ్ళని ఆర్కేంజల్స్ అంటారనమాట. ఈ ఆర్కేంజల్స్లో ఇప్పుడు జనరల్గా మన ఊళ్ళో డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ ఒకప్పుడు ఏంటంటే ఆర్ఎంపీ అయితే అన్నీ చూసేవారు. ఇప్పుడు ఏంటంటే వీధికి ఒక స్పెషలిస్ట్ వచ్చేసారు. అలాగే వీళ్ళే డెవలప్ అయ్యారు కదా, మరి ఏంజల్స్ డెవలప్ అవ్వరా? ఏంజల్స్లో కూడా ఆర్కేంజల్స్ కూడా డెవలప్మెంట్ ఉంది, వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు. అప్డేషన్లో భాగంగా వాళ్ళు కూడా ఒక స్పెసిఫిక్ పనికి సంబంధించి ఒక స్పెసిఫిక్ ఆర్కేంజల్స్ అంతా సిద్ధంగా ఉన్నారు మీకు వర్క్ చేయడానికి, మీకు సహాయం చేయడానికి. అలా నాకు తెలిసిన మేరకు నేను కొంతమందిని ఆర్కేంజల్స్ని గ్యాదర్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ వర్క్స్ చేస్తారు అనే విషయాలన్నీ ఈ పుస్తకంలో పెట్టడం జరిగింది. సో అలాగా కొంతమంది ఆర్కేంజల్స్ గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఈ ఆర్కేంజల్స్ అంటే ఒక సమూహం, ఏంజల్స్ యొక్క సమూహానికి వీళ్ళు నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఆర్కేంజల్స్ ఒక స్పెసిఫిక్ వర్క్కి వీళ్ళు నిర్దిష్టంగా పనిచేస్తూ ఆ స్పెసిఫిక్ వర్క్కి సంబంధించి ఎవరైనా అవసరతలు ఉంటే వాళ్ళు తీర్చడానికి ఈ ఆర్కేంజల్స్ వెళ్తారు. ఈ ఆర్కేంజల్స్తో పాటు ఉన్న ఏంజల్స్ సమూహం కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఈ ఆర్కేంజల్స్ ఎవరో తెలుసుకుందాం. ఆర్కేంజల్ ఏరియల్ ఎందుకు ఉపయోగపడతారంటే మనకు భౌతికంగా ఏమైనా అవసరతలు ఉన్నా, ఆర్థికంగా కానీ ఏమైనా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా అలాంటి సిచ్యువేషన్స్లో ఆర్కేంజల్ ఏరియల్ని మనం పిలిచి మనం సెల్ఫ్ అడగొచ్చు మెడిటేషన్లో. ఆర్కేంజల్ తర్వాత వచ్చేసి ఆర్కేంజల్ ఇజ్రాయెల్ ఎందుకు ఏ విధంగా హెల్ప్ చేస్తారో అంటే
మన బంధువులు కానీ స్నేహితులు కానీ చనిపోయిన తర్వాత ఆ సోల్స్ ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియదు. సో మన ఆర్కేంజల్ ఇజ్రాయెల్తో మనం కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క సోల్స్ని పైలోకాలకి తీసుకెళ్ళి నెక్స్ట్ జన్మ పైకి పంపించడానికి వాళ్ళు మాకు సహాయం చేస్తారన్నమాట. తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్తే ఆర్కేంజల్ చామియల్ ఎందుకంటే ఫైండింగ్ ఏంజిల్ అంటారు. ఈవిని పీస్ ఏంజిల్ అని కూడా అంటారనమాట. శాంతిని ఇవ్వడం కోసం ఈమె సహాయం చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫైండింగ్ ఏంజిల్ అంటే మనకి ఏదైనా వస్తువు పోయినా కానీ లేదంటే ఒక కొత్త జాబ్ కోసం వెతకాల్సి వచ్చినా కూడా మనం ఈమె యొక్క సహాయాన్ని అడగడం ద్వారా మనకి సహాయాన్ని అందిస్తారు. తర్వాత ఆర్కేంజల్ మైకేల్ని మనం సహాయం అడగడం వల్ల ఏమవుతుందంటే ఆర్కేంజల్ మైకేల్ ద్వారా మనకి రక్షణాత్మకమైన రక్షణ ఏర్పడుతుందన్నమాట మన భౌతిక ఆధ్యాత్మిక జీవితంలో. సో ఈ ఏంజల్స్ అందరితో మీరు ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఉంటారు మీరు ఎప్పుడు కనెక్ట్ అవ్వాలా అని చెప్పేసి.